హలో, ఎక్కడున్నావు? గుడ్ మార్నింగ్, బ్యాడ్ మార్నింగ్ అని చెప్పు. సరే, నా విషయాన్ని వదిలే. ఎందుకు ఫోన్ చేశావు? నాకేమైందా? నే ప్రాణాలతో ఉన్నానా, చచ్చిపోయానా అని ఎవరు కావాలి? వాడు రోజు కారణాలు వెతుక్కుంటున్నాడు నన్ను ఇన్సల్ట్ చేయడానికి. నేను ఎదిరిస్తే నన్ను కొడతాడు, తిడతాడు, టార్చర్ చేస్తాడు. నాకు జీవితం మీద విరక్తి పుడుతుంది. కానీ నేనిక ఇలా ఉండను. బాగా ఎక్కువైంది. నేనిప్పుడు చేయబోయే ఈ విషయం ముందే చేసుండే పని అనుకుంటా. ఈ కథని నేను ఇప్పుడే ఇక్కడే పూర్తి చేస్తాను. సరే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. నమస్తే మేడం. వస్తాను మేడం. मालाली मालाली उदित. मालाली उदित. कृपया लक्ष असू द्या. जर आपल्याला कुठेही कोणतीही अपरिचित किंवा संशयास्पद हे मावा బయలుదేరే టైం అయింది. ఎక్కించే త్వరగా టిఫిన్ బాక్సులని ఎక్కించా. త్వరగా 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 రా, బాక్స్ ఎక్కించా. త్వరగా ఎక్క త్వరగా రా, ఎక్క, ట్రైన్ బయలుదేరుతుంది. ఒరే బాబా, ఇది పట్టుకోరా బాబా. సరే సరే, నేను బయలుదేరుతున్నాను.
సెక్రటరీ అన్నా నమస్కారం. సెక్యూరిటీ తమ్ముడు ఎలా ఉన్నావు? ఇదిగో ఇక్కడ పెడుతున్నాను. థ్యాంక్ యూ. సార్ నేను లోపలికి రావచ్చా? అసలు సమస్య అంతా నాది, అంతా నా తలరాత. నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నన్ను అనాలి. అవునే, నాకు కూడా కర్మ పట్టింది. ఆ కర్మ వల్లే నేను నిన్ను పెళ్లి చేసుకుని ఇంతలా బాధపడుతున్నాను, అర్థమైందా? నిన్ను అనవసరంగా చూసానే. ఛే! అయితే చెప్పు, కారణం ఏమిటి? ఇష్టం లేదంటే డివోర్స్ చేసి వెళ్ళిపో. ఏం డివోర్స్ ఇచ్చేసి ప్రాపర్టీస్ ని దొబ్బేద్దాం అనుకుంటున్నావా? ప్రాపర్టీయా? నా పుట్టింట్లో మీకన్నా ఎక్కువ ఆస్తుంది. నోరు మోయ్, లేదంటే లేదంటే ఏంటి? లేదంటే కొడతావా? రా కొట్టు కొట్టు. నీ పొగరు చూపించడానికి నన్ను కొడతావు, నన్ను చంపుతావు కూడా. మేఘా! ఓయ్ సంగీత్, రా బయటికి వెళ్ళి తిందాం. అంటే మీరు వెళ్ళి భోంచేయండి, నేను తర్వాత వస్తాను. రే బావా, ఏమైందిరా? ఎనీ ప్రాబ్లం? అయితే కమాన్ మ్యాన్, ఎందుకు మూడ్ ఆఫ్లో కూర్చున్నావు? లే రా వెళ్దాం, రా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సర్లే మనం వెళ్దాం. ఏంట్రా? ఫైన్. సరే. తానియా, మీ ఇంటి ఫిష్ కర్రీ చాలా బాగుంది. థ్యాంక్స్. సంగీత్ ఉండుంటే అదే చెప్తాడు. వాడికి ఫిష్ కర్రీ అంటే బాగా ఇష్టం. పాపం తను చాలా బాధగా ఉన్నాడు. ఏ ప్రాబ్లమో తెలియట్లేదు. వాళ్ళ ఆవిడతో గొడవ పడ్డాడనుకుంటా. అరే ఏంటి మీరు? వైఫ్ అంటే అర్థం తెలుసా మీకు? వైఫ్ అంటే వారీస్ అమ్మా. గైస్, హే, తన క్యాబిన్లో శబ్దం వస్తుంది, పదండి చూద్దాం. మీరు లంచ్కి వెళ్ళినప్పుడు సంకేత్ ప్రాణాలతోనే ఉన్నాడు కదా? మీరందరూ అతన్ని పిలిచినా తను భోంచేయడానికి రాలేదు. ఎస్ సార్. సరే, మీరు నాకు ఒక విషయం చెప్పండి. ఇతనికి లంచ్ అంటే టిఫిన్ బాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సార్ అతని ఇంటి నుంచే. ఇంట్లోంచా? ఓకే. అతని ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఆ వివరాలు మీకు తెలుసా? సార్, ఆయన వైఫ్ మేఘా. ఓ, మేఘా వంట చేస్తుందా లేక వాళ్ళ ఇంట్లో వేరే ఎవరన్నా వంట చేస్తారా? సార్, మాకు తెలిసినంత వరకు మేఘా గారే వంట చేస్తారు. మేఘా అంటే ఇతను ఎప్పుడు భోజనాన్ని అతనే తెచ్చుకుంటాడా లేక ఎవరైనా తీసుకొచ్చిస్తారా? డబ్బా అతనే తీసుకొస్తాడు సార్. ఓ, డబ్బా వాళ్ళ తీసుకొచ్చిస్తాడంట. సరే, ఓకే. ఇంకో విషయం అంటే వీళ్ళు హస్బెండ్ వైఫ్, ఇద్దరి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? సార్, పెళ్లి దగ్గర నుంచే సంతోషంగా లేరు. వాళ్ళు మాట్లాడుకోవడం చూస్తుంటే ఏదో సమస్యలాగా అనిపిస్తుంది. హస్బెండ్ అండ్ వైఫ్ అంటే గొడవలు ఉండడం అనేది సహజమేగా. ఏంటి దయా? సార్, భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు ఇంత పెద్ద సమస్య దారితీస్తుందా? భార్య తన యొక్క భర్తకి విషం ఇచ్చి చంపేలాగా మారిపోతుందా? లేదా ఇంకేదైనా విషయం ఉందా? ఇతను తింటూ ఉండగానే చనిపోయాడు. తోటి పని వాళ్ళందరూ భోంచేశాక వచ్చి చూసినప్పుడు ఇతను చనిపోయి ఉన్నాడు. అంటే 15 to 20 minutes లో చచ్చిపోయాడు. అవును బాస్, భోజనంతో పాటు విషం కూడా కలిపి తింటే త్వరగానే పైకి వెళ్తాడు కదా. ఆ విషం పవర్ ఇంత త్వరగానా? ఈ విషం అసలు కొత్త టైపా ఏంటి? కొత్త టైపే, ప్యాట్రియం కార్బన్ నైట్రేట్.
చూసారా? తను అలాగా నాకు ఇప్పుడు తెలీదు. ఎవరో చెప్పండి. కొత్త సైంటిస్ట్, ట్రైనింగ్కి వచ్చాడు, కానీ చాలా ఇంటెలిజెంట్గా ఉన్నాడు. చూడగానే అర్థమైంది. అభిజిత్, తనే నాకు చెప్పాడు ఈ విషయం గురించి. అలాగా? నేనేమనుకున్నానంటే మన తారిక టెస్ట్ చేసిందని. లేదు లేదు, తారిక జస్ట్ హెల్ప్ చేసింది అంతే. అలాగా? సార్, ఒక విషయం మిమ్మల్ని అడగకుండా ఫారెన్సిక్లో ఎలా కొత్త వాళ్ళని జాయిన్ చేస్తారు చెప్పండి. ట్రైన్లో పెట్టానయ్యా, గోల్డ్ మెడలిస్ట్. అందుకని పిలువు వాడిని. పిలువు. పిలవండి. వైభవ్, కమ్ హియర్. ఎస్ సార్. వైభవ్, సార్ని పరిచయం చేసుకో. ఏసీపీ ప్రద్యుమన్. ఇతని కాక పట్టుకో, నీ పని పర్మనెంట్ అవుతుంది. ఐసు పెట్టాల్సిన పనేం అక్కర్లేదులే, సరిగ్గా పని చూడు, అర్థమైందా? నీకు నిజంగానే ప్రతిభ ఉంటే ఆటోమేటిక్గా పర్మనెంట్ అయిపోతావు. వైభవ్, సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్. హలో సార్. హలో సార్. హ్మ్? సార్, ఈవిడే సంగీత్ వైఫ్ మేఘా. నమస్తే సార్. ఆ, ఈవిడే కదా మేఘ? ఏమైంది అసలు? మిమ్మల్ని ఇలాగా ఎవరు కొట్టారు? ఈయన మీ హస్బెండే మిమ్మల్ని కొట్టాడా? వదిలేయండి సార్, ఇది రోజు జరిగే విషయమే. ఓ, సార్, మీకు తెలుసా ఎవరో ఈయనకి విషం ఇచ్చారంట. ఆ, భోజనంలో ఎవరో విషం కలిపి ఇచ్చారు. భోజనంలోనా? భోజనమా? కానీ కానీ సార్, ఎవరు సార్ అలా చేసుంటారు? ఏమా మేఘా, సార్, మీ హస్బెండ్ కోసం మీరేగా భోజనం వండింది? ఆ? మీరు వండిన భోజనాన్నే కదా టిఫిన్ బాక్స్లో వేసి ఇచ్చారు. మీరు ఆ టిఫిన్ బాక్స్ని ఎప్పుడు ఇచ్చే మనిషికే కదా ఇచ్చారు. ఆ టిఫిన్ బాక్స్ మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళింది కదా, అందులో ఉన్న భోజనాన్ని మీ హస్బెండ్ తీసి తిన్నారు కదా. ఇవన్నీ తెలిసే మమ్మల్ని అడుగుతున్నారు. అయితే ఆ భోజనంలో ఎవరు విషం కలిపి ఉంటారు? మీరు చెప్పేది చూస్తుంటే ఆ విషాన్ని నేనే ఇచ్చానంటున్నారా? మరి ఎవరు కలిపి ఉంటారు మేఘా? చెప్పండి, మీ నోటితోనే మీరు చెప్పండి. భోజనాన్ని రోజు తీసుకెళ్లి అతనికే ఇచ్చాను. ఒకవేళ ఎందుకు వాళ్ళు కలిపి ఉండకూడదు? లేదు, ఖచ్చితంగా లేదు. అలా మాట్లాడకండి, అలా ఆలోచించకండి. అలా జరగడానికి అవకాశమే లేదు. ఎందుకు అవకాశం లేదు సార్? దానికి అవకాశం లేదు అన్నాను. ముంబైలో ఉన్న డబ్బా వాళ్ళ 100 సంవత్సరాలుగా ఆఫీస్కి, ఫ్యాక్టరీలకని చాలా చోట్లకి భోజనాలు సప్లై చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పని పుణ్యకార్యం. ఆకలేస్తున్న పొట్టకి భోజనాన్ని పెట్టి పుణ్యం సంపాదిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఎవరు వాళ్ళని సందేహించింది లేదు. సందేహించేలాగా వాళ్ళు నడుచుకోరు. వాళ్ళు ఎప్పుడు టిఫిన్ బాక్స్ ని తెరిచి కూడా చూడరు. మరి ఎలా ఒక ప్రాణం పోయింది? సార్, డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు కదా సార్. లేదు, నేను చెప్పాను కదా, అలా జరగడానికి అవకాశమే లేదు. వాళ్ళలో ఎవరు ఆ విధంగా చెయ్యరు. దట్స్ ఫైనల్, అంతే. ఇలా చూడండి మేడం, మీ ఇద్దరి మధ్య ఏదో ఒక గొడవ జరిగింది. ఆయన మీపై దాడి చేశారు. ఆ విషయం మిమ్మల్ని చూస్తేనే మాకు అర్థమైంది. బాక్సు మీరే ఆయనకి ఇచ్చారు. మీరిచ్చిన బాక్స్ని ఓపెన్ చేసి ఆయన భోంచేశారు. తిన్న తర్వాత మరణించారు. మరి సార్, అంటే మీరు వెళ్ళి ఆఫీస్లో కనుక్కోండి సార్. ఖచ్చితంగా ఏదో ఒక అమ్మాయి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండాలి. దానికి నా భర్తకి ఫ్రెండ్షిప్ ఉందేమో. దానివల్ల ఈయన నన్ను రోజు ఇలా కొడతారు. సార్, మనం డబ్బా వాళ్ళ దగ్గర ఒక్కసారి మాట్లాడాలి సార్. ఏదైనా ఒక విషయం తెలుస్తుంది కదా. సార్, డబ్బాలు తీసుకెళ్లే వాళ్ళు వచ్చారు సార్. कृपया लक्षात द्या. जर आपल्याला कुठेही कोणतीही अपरिचित किंवा संशयास्पद वस्तू दिसली तर त्या वस्तूला हात लावू नये. అందరికీ నమస్కారం. అరే సార్, మీరా? ఏంటి సార్ విషయం? మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామనే వచ్చాం.
ఒక హత్య జరిగింది. హత్య అంటే మమ్మల్ని అనుమానిస్తున్నారా సార్ మీరు? బాక్స్లో ఎవరు సార్ భోజనం పెట్టేది? మేమెందుకు సార్ విషయం పెడతాము? ఇలా చూడండి, నాకు తెలుసు టిఫిన్ బాక్సులో ఉన్న భోజనానికి మీకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఒక భార్య ఒక భర్తని ఎందుకు చంపాలి? సార్ మేమెందుకు సార్ అతన్ని హత్య చేయాలి చెప్పండి? నేను మీరు చంపారని చెప్పలేదుగా, మీరేగా చెప్తున్నారు. సార్ అయితే మరి మమ్మల్ని ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? ఇలా చూడండి కిరణ్ గారు, హత్య అయితే జరిగింది. తెలిసో తెలియకో ఆ టిఫిన్ బాక్స్లో విషయాన్ని కలిపారు. సార్ ఒక విషయం తెలుసుకోండి, టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళి ఇవ్వడం మాత్రమే మా పని. సార్ టిఫిన్ బాక్స్ని మేము ఓపెన్ చేయడం చూడడం చెయ్యం సార్. ఎప్పటి నుంచో చేస్తున్నాం, మాకు తెలీదా? మాకు తెలుసు సార్. మాకు తెలుసయ్యా, ఇంతవరకు ఈ విధంగా జరిగింది లేదు, ఇక పైన జరగబోయేది లేదు. అది నాకు తెలుసు. అయినా కూడా విషం కలిసిన భోజనం వెళ్ళింది కదా. ఆ, నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని డైవర్ట్ చేసి ఆ బాక్స్లో విషయం కలిపి ఉండొచ్చు. అంటే మీ దృష్టి మళ్లించి అందులో ఎవరైనా విషయం కలిపారేమో. సార్ మా చేతికి టిఫిన్ బాక్స్ వచ్చాక దాన్ని మాత్రం ఎవరు ఖచ్చితంగా తెరవలేరు సార్. ఎవరు ఓపెన్ చేయలేరు, ఎవరు తెరవలేకపోతే మరి విషయం ఎలా కలిసింది? సార్ మేమేం సార్ చేసాం? సార్ నేను ఒక విషయం చెప్పనా? చెప్పండి. సార్ మీరు వాళ్ళ ఆవిడని ఎంక్వైరీ చేయండి సార్. ఒకవేళ భోజనంలో ఆమె విషయం కలిపి ఉండొచ్చేమో. ఇదేంట్రా ఇది? ఆవిడని అడిగితే మిమ్మల్ని అడగమంటే, మిమ్మల్ని అడిగితే ఆవిడని అడగమంటారు. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. సర్లే, టిఫిన్ బాక్స్ని ఇంట్లో నుంచి ఎవరు తీసుకొచ్చారు? నేనే రెనీష్, నేనే ఇంట్లోంచి తీసుకొచ్చా. తర్వాత ఇంకేముంది, ట్రైన్లో వెళ్ళేటప్పుడు నా దృష్టి అంతా భోజనం మీదే ఉంటుంది. ఆఫీస్కి ఎవరు తీసుకెళ్లారు? రకియా లేదు, ప్రకాష్ తీసుకెళ్ళాడు. ప్రకాష్ ఎక్కడ? ప్రకాష్ని తీసుకురండి త్వరగా, వాడు మళ్ళీ రాలేదుగా. అవును సార్, తను తిరిగి రాలేదు. అయితే ప్రకాష్ రాలేదు అంటే సమస్య ఇక్కడే ఉంది అభిజిత్. ప్రకాషే ఏదో చేసి ఉన్నాడు ఇక్కడ. చూస్తావేంటి, ఫోన్ చేయొచ్చుగా. సరే ఫోన్ చేసి చూడండి. ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ చేయట్లేదు, నన్నేం చేయమంటా? చూసావా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది, నన్నేం చేయమంటావా? సార్ ఒక 2-3 గంటల సేపు ముందు వాడే నాకు ఫోన్ చేశాడు సార్. వాడే నాకు కాల్ చేసి ఏం చెప్పాడంటే, ఏం చెప్పాడు? సార్ ఆ భోజనం ఆ పిల్లలు ఆ ట్రైన్లో వెళ్తున్నందువల్ల నాకు ఏమీ సరిగా వినపడలేదు సార్. ఇక్కడే అభిజిత్, ఇక్కడే ఏదో సమస్య ఉంది. ప్రకాష్ దగ్గరే ఏదో సమస్య ఉంది. కిరణ్ రావు, ఇక్కడే సమస్య ఉంది. హలో, ఏంటి అలాగా? సరే మేము చూసుకుంటాంలే. ఏమైంది? బ్యాడ్ న్యూస్ సార్. ఏంటి? ఇలాగే మరొక హత్య కూడా జరిగింది. ఇదేలాగా అంటే? లంచ్ బాక్స్లో విషయాన్ని కలిపారు. ఇంట్లో నుంచి వచ్చిన లంచ్ బాక్స్లో ఎవరో విషయం కలిపారు. మా ఆయన ఎంత మంచివారంటే నాతో ఎప్పుడు గొడవ పడిందో లేదు. ఎవరు సార్ ఆయనకి విషయం పెట్టారు? ఇలా చూడండి, మేము అతి త్వరలో ఆ హంతకుడు ఎవడో ఖచ్చితంగా పట్టుకుంటాం. ఇలా చూడండి, మీరిచ్చి పంపిన భోజనంలో ఏమేమి ఉన్నాయో అని నేను లిస్టు తీశాను. ప్రయోజనం ఏముంది సార్? అస్సలు ఉపయోగం లేదు, కానీ విషయాన్ని మాత్రం కలిపారు, అది నిజం. సార్ నేను చెప్తానా టిఫిన్ బాక్స్ లో ఏమున్నాయి అని? సరే చెప్పండి. సార్ జీరా, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా కారానికి కారపొడి, పచ్చిమిరపకాయ, ఇంకా ఆర్కాను, ఇంకా ఆ తర్వాత గరం మసాలా సార్. ఇంకా సార్ నేను అన్నీ చెప్పేశాను, బ్యాలెన్స్ ఏమీ లేదు. మీరు అల్లం వదిలేశారేంటి? అల్లమా? మీరు వంట చేసి పంపించిన టిఫిన్ బాక్స్లో ఒక పప్పు ఉంది, అందులో అల్లం ఉంది. సార్ అవకాశమే లేదు. మా ఇంట్లో మేము ఆ అల్లమే వాడము. మా హస్బెండ్కి అలర్ట్ చేశారు అది. అయితే ఈరోజు ఈ టిఫిన్ బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చింది? మీరు అందులో అల్లం కలపలేదా? లేదు సార్, ఖచ్చితంగా లేదు. కానీ మీ హస్బెండ్ తిన్న ఆ టిఫిన్ బాక్సులో ఏమేమి ఉన్నాయంటే అల్లం కలిపిన కూరుంది. కానీ ఇది నేను చేయలేదు సార్, నాకు బాగా గుర్తుంది. ఇది మాత్రం నేను చేయలేదు. సోలంకి, వీళ్ళ ఇంట్లోంచి కొంచెం శాంపుల్ తీసుకొచ్చాం కదా, అది చూపించు. ఒక్క నిమిషం బాస్. ఇదిగో చూడండి. సార్ ఇది నేను వండింది.
ఈ పప్పు నేనే చేసా. సార్ కావాలితే మీరే చూడండి ఇందులో అల్లం ఉందా లేదా అని. ఓకే ఓకే చుక్కలు చూపిస్తున్నాడు. అసలు ఎవరు చేస్తుంటారు సార్? సార్ చూసారా సార్, అందులో లేదు. సార్ ఇదెవరో పెద్దగానే ప్లాన్ చేశారు. అవును శ్రేయ, ఎవరికో తెలిసింది ఈవిడ ఏం వంట చేయబోతుంది అని. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. సార్ నాకేం అర్థం కావట్లేదు, ఎందుకంటే చనిపోయింది ఇద్దరు, ఒకరికి ఒకరు తెలిసే అవకాశమే లేదు, ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇద్దరి చావు ఒకే మాదిరిగా, తిన్నదానిలో విషం ఉంది. కానీ శ్రేయ, ఒక విషయం వివరంగా తెలుస్తుంది. ఇక్కడ ఏం జరిగిందో అది డబ్బా వాళ్ళకి ముందు జరగలేదు. ఇందులో ఇంకెవరో ఉన్నారు. సార్ అయితే ఇది ఎక్కడ జరుగుంటుంది? మార్చడానికి కనీసం 3-4 నిమిషాలు పట్టుంటుంది. అసలు ఈ పని ఎవరు చేస్తుంటారు సార్? అరే తారిక, ఎంతసేపు వెళ్ళి రావడానికి? సార్ మేము అలా షాపింగ్ చేసుకొని వచ్చాం సార్, అందుకే. వైభవ్, నువ్వు నాతో కూడా షాపింగ్ రావచ్చు. మీకు దానికంత టైం ఉందా? ఎంతకుముందు ఎప్పుడైనా పిలిచారా? చెప్తేగా తెలుస్తుంది. సార్, ఇతనే సౌరవ్ ఆఫీస్లో సెక్యూరిటీ గార్డ్. డబ్బా వాళ్ళ టిఫిన్ బాక్స్ ఇచ్చిన తర్వాత ఈయనే సౌరవ్ దగ్గర ఇచ్చారు. మీ పేరేంటి? సార్, నా పేరు అశోక్. ఇదంతా ఎలా జరిగింది? సార్, నేను ఎవరి లంచ్ బాక్స్ని మార్చి పెట్టాను. నన్ను నమ్మండి సార్, నేనేమీ చెయ్యను. చాలా సంవత్సరాలుగా నేనే భోజనం సార్కి ఇస్తున్నాను. అదే విధంగానే ఆ రోజు కూడా భోజనం ఇచ్చాను. నిజంగా నేనేమీ చేయలేదు సార్. మీకు దండం పెడతాను సార్, దయచేసి నన్ను వదిలేయండి సార్. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్ సార్. సరే అశోక్, మీరు వెళ్ళొచ్చు. అవసరమైతే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. వెళ్ళండి. సార్, సంకేత్ ఇంకా సౌరవ్ టిఫిన్ బాక్సులు ఎందుకు మారాయంటే వాళ్ళిద్దరూ ఒకే కంపెనీలో వేరే వేరే బ్రాంచ్లో పనిచేస్తున్నారు. ఒకరితో ఒకరికి పరిచయం లేదు సార్. వీళ్ళిద్దరికీ మాత్రమే కాదు, మూడో వ్యక్తికి కూడా లంచ్ బాక్స్ మారింది. కానీ వాడు వేరే బ్రాంచ్. పేరు విక్రమ్. బానే ఉన్నాడు. విక్రమ్? సార్, ఒకవేళ హంతకుడి యొక్క తర్వాత గురి విక్రమ్ ఇది ఉండొచ్చా? సార్ తర్వాత మనిషి విక్రమ్ అంటే అతన్ని చంపడానికి కూడా ఇలాగే ప్లాన్ చేసుంటారా? అలా అవ్వడానికి ఛాన్స్ లేదు పూర్వే. వాడిని చంపడానికి కారణం ఇదే. ఈ ఒక్క రూటే ఉంది. భోజనంలో విషం. త్వరగా కనిపెట్టాలి. విక్రమ్ భోజనాన్ని బయట తింటాడా, లేదా విక్రమ్కి భోజనం ఇంట్లోంచే వస్తుందా? సార్, బాక్స్ని కలెక్ట్ చేసుకున్నాను సార్. నా దగ్గరే ఉంది సార్. అవును, ఇక్కడి నుంచి నేను స్టేషన్కి వెళ్తున్నాను సార్. ఓకే ఓకే ఓకే. బాబు, ఇది ఎవరిది? ఇదిగో ఇది ఇది ఈ డబ్బా ఎవరిదో చెప్పండి. ఇది విక్రమ్ది. వెళ్దాం పదండి. అది పదండి.
ఓయ్ అన్నయ్య, ఎందుకింత ఫాస్ట్గా పరిగెడుతున్నావు? మెల్లిగా వెళ్ళి వెళ్తే ట్రైన్ వదిలేస్తాం. పద పద త్వరగా పద. పడక. సరే రా, ట్రైన్ బయలుదేరిపోతుంది, వెళ్దాం. రా రా రా, ఎక్కు ఎక్కు ఎక్కు, ఆ డబ్బాలు తీసుకు, ఎక్క త్వరగా త్వరగా, ఎక్కు ఎక్కు ఎక్కు, త్వరగా ఎక్క. పద లాల్ పెట్టు త్వరగా ఎక్కు. ట్రైన్ వదిలేస్తాం మళ్ళీ. పద పద. పక్క జరుగు. ఉఫ్. స్టేషన్ వచ్చేసింది. దిగు దిగు దిగు, త్వరగా 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 దిగు. అరే తొయ్యొద్దు, జరగండి అయ్యా, త్వరగా జరగండి అయ్యా. ఏందయ్యా మీరు? పద పద. ఏంటి నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావు కదా? అవును, నిజంగానే చాలా కష్టమే. ఇంత ఎండలోనూ ఈ డబ్బాలని సరైన టైంకి ఇవ్వాలి. ఎంత కష్టపడుతున్నావో చూడండి, చాలా కష్టమయ్యా. కానీ మాకు ఇదేనయ్యా నమ్మకం, సైకిల్. మాకు ఇది ఇంకొక కాల్ లాంటిది. ఇది లేకపోతే మాకు అసలు పనే లేదు. సార్, ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి ఈ 3 టిఫిన్ బాక్సులు ఇచ్చేసి వచ్చేస్తానే, అంతవరకు కాస్త చూసుకోండి సార్. సారీ సార్, మిమ్మల్ని ఎండలోనే నిలబెట్టేశాను. మా పని ఇలాగే ఉంటుంది. సరే పదండి వెళ్దాం. ఏం భయపడకండి సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే. ఆ 3వ ఫ్లోర్ డబ్బా తీసివ్వండి. కరెక్ట్గా తీస్తున్నారు, కంగారేం లేదు సార్, మెల్లిగానే ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి. సరే బయలుదేరదామా? వస్తానే. సార్ టిఫిన్ పెట్టు. థ్యాంక్ యూ సార్. ఏం లేదులే, నువ్వు చెప్పు. సార్, మీకు ఏదైనా తెలిసిందా? సమస్య ఎక్కడుందో అర్థమైందా? లేదు రమేష్, ఇంతవరకు ఎటువంటి క్లూ దొరకలేదు. సార్, ట్రైన్ ప్లాట్ఫామ్ మీద దిగిన తర్వాత మనం డేర్గా ఇక్కడికి ఏదో వచ్చాం. లేదు రమేష్, లేదు. ఒక నిమిషం. మనం ఈ బిల్డింగ్ వచ్చాం కదా, అప్పుడు ఒక చిన్న పిల్ల ఉండింది కదా. ఒక నిమిషం. అప్పుడు ఒక చిన్న పిల్లడికి వచ్చి పడిపోయాడు కదా. మమ్మీ 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 మమ్మీ. ఏమైంది? దెబ్బ తగలేదు కదా? అరే ఆగు. సార్, ఒక్క నిమిషం. ఇది ఒక ఆఫీస్ సార్. అలాంటప్పుడు ఇక్కడికి స్కూల్ కుర్రోడు ఎలా వస్తాడు? ఈ పక్కన స్కూల్ కూడా లేదు సార్. అది కూడా ఈ ప్లేస్లో ఛాన్సే లేదు సార్. విక్రమ్ ప్రాణాలు ఆపదలో ఉన్నాయి, పదండి. అవునా? పదండి సార్. విక్రమ్ క్యాబిన్ ఎక్కడ? అరే ఏంటి, ఏం కావాలి? అదంతా చెప్పే టైం లేదు. విక్రమ్ క్యాబిన్ ఎక్కడో చెప్పు. ఇటు పద పద. సార్ త్వరగా. విక్రమ్ తినొద్దు. తిన్నావా? భోజనంలో విషయం ఉంది, ముందు ఉయ్. ఎందులో తిన్నావంటే వెంటనే కక్కి కక్కి. ఏం కాదు, కక్కి. చెప్పి తిను, కక్కు. విక్రమ్ కక్కడానికి ప్రయత్నించు. చెప్పి తిను. విక్రమ్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, త్వరగా రండి. అలాగే లేపండి. త్వరగా. పద పద. అంబులెన్స్ పదండి త్వరగా.
త్వరగా. పదండి హాస్పిటల్కి వెళ్దాం పదండి. తప్పకండి, తప్పకండి. త్వరగా. విక్రమ్ కళ్ళు మోయొద్దు, నన్ను చూడు. టాక్సీ. సార్, నేను వెళ్ళి తీసుకొస్తా. ఏమైంది? విషం కలిపిన భోజనం తినేశాడు. రమేష్ టాక్సీ పిలవడానికి వెళ్ళాడు. త్వరగా తిని హాస్పిటల్ చేర్చాలి. టాక్సీ లేదు. ఎందుకు ఇంకా రాలేదు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. బైక్ ఏమన్నా చూడు, బైక్ ఏదైనా ఉంటే కూడా చూడు. ఇదిగో ఇదిగో విక్రమ్. ఆపు. ఒక నిమిషం, నేను సిఐడి, నీ బైక్ కావాలి. పద. ఆల్రెడీ 2 hours అయింది. డాక్టర్ ఇంకా ఏం చెప్పలేదంటే పరిస్థితి బాలేదనుకుంటాను. అభిజిత్, విక్రమ్కి ఏం కాదు. ఒకవేళ విక్రమ్కి ఏదైనా అవుతే మాత్రం నేను తట్టుకోలేను. ఒక్కడిని కూడా ఊరికే వదిలిపెట్టను. సార్, ఇందులో మీ తప్పు ఏది లేదు కదా సార్. డాక్టర్ సార్, విక్రమ్కి ఏం కాలేదు కదా, తను బాగానే ఉన్నాడు కదా? తను బాగానే ఉన్నారు. 3-4 గంటల్లో స్పృహలోకి వస్తారు. తర్వాత తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ గాడ్. ఇప్పుడు నేను ప్రశాంతంగా పనిచేయగలను. అమ్మయ్యా దేవుడా, మా సార్ని ఎలాగలాగా కాపాడావు, నీకు థ్యాంక్స్ అయ్యా. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని కనిపెట్టాలి. ఈ టిఫిన్ బాక్స్ని ఎవడు మార్చాడు? నాకు తెలుసు దీనికి సమాధానం ఎక్కడ దొరుకుతుందని. ఎవరు? ఆ చిన్న పిల్లోడు. వాడు వేసుకున్న యూనిఫామ్ పైన జేపీఎస్ స్కూల్ అని ఉండింది. బాగా టేస్ట్ ఉందా? నచ్చిందా? బాగుంది సిఐడి అంకుల్. తిను తిను. సరే, ఈ విషయం చెప్పు. ఆ ఆఫీస్లో నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అంటే మీ చుట్టాలు ఎవరైనా? ఎవరు లేరే. మరి ఆ రోజు ఆ ఆఫీస్ దగ్గరికి నువ్వెందుకు వచ్చావు? మా అమ్మ ఉన్నారు కదా, ఆవిడ తీసుకుని వెళ్ళారు. నన్ను వదిలేసి సడన్ గా కనిపించలేదు. కనపడలేదా? దీనికి ముందు కూడా ఒక ఆఫీస్ లో ఇలాగే వెళ్ళారు. అప్పుడు నేను ఒంటరిగానే ఉన్నాను. అలా అయితే సంకట్ సౌరు కేసులో సెక్యూరిటీ ఏదో పని చేస్తాడన్నమాట. సరే, మీ అమ్మ ఎక్కడ ఉందో చెప్పు. అరే ఆగమ్మా, ఆగాగు. నేరుగా ఎక్కడికి వెళ్తున్నావు? తప్పకు. నేను వెళ్ళి సార్ని చూడాలి. ఏ సార్ అమ్మా? జరగమంటుంటే. పేరు చెప్పు. అరే అమ్మా, సార్ వాడు ఆగమ్మా. ఎక్కడున్నాడు? చెప్పేది విను. ఎక్కడున్నా వాడిని పిలవండి సార్. వెంటనే రమ్మనండి. ఎక్కడున్నాడు సార్ వాడు? సమస్య ఏంటి? ఎవరిని కలవాలి మీరు? ఇక్కడ చాలా మంది పని చేస్తున్నారు. ఎవరిని కలవాలో చెప్పండి మీరు. సార్ అదే వాడి బండి వెనక కోదా స్టిక్కర్ ఉంది, ఆ కుక్క బొమ్మ స్టిక్కరు. ముందు వాడిని పిలవండి సార్. ఆయనతో నీకేం పని? ఆయన ఎందుకు కలవాలి? వాడు ఓ హత్య చేశాడు. హత్య? డబ్బాలో విషం కలిపి తిన్నారే. ఏంటి విషయమా? అయితే డబ్బా? ఈవిడ సంగీత్ గురించి మాట్లాడుతుందా? ఆయన్నే హత్య చేశారు. ఎందుకు ఇలా పిలవండి. మాట్లాడుతున్నావు? అసలు అర్థం పడతాం ఏం లేకుండా. జరుగుతుంది? ఎవరది? సార్, ఆఫీస్లో ఎందుకు అరుస్తున్నారు? ఏ విషయం? ఏం జరుగుతుంది? సార్, ఏం లేదు సార్. తిను మిమ్మల్ని కలవాలంటుంది. అనవసరమైన మాటలు మాట్లాడుతుంది. మీరు నాకు డబ్బులు ఇచ్చారు కదా, ఆ టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి అతను మరిపించేలా చేయమని. మీరే కదా అతను చంపింది. నేనా? ఏం చెప్తున్నావు? నువ్వే ఆ అబ్బాయిని చంపావు. దానికి నువ్వు నా దగ్గర డబ్బు కూడా ఇచ్చావు. ఇప్పుడు పోలీసులు నా వెంట పడ్డారు. నేను అన్ని పోలీసుకి చెప్తాను. నేను అన్ని ఎందుకు ఇలా చెప్పేస్తాను. వాగుతున్నావు? వెళ్ళు ఇక్కడి చెప్పకుండా నుంచి. వదలను. ఆవిడేం వాగట్లేదు. ఆవిడ చెప్పేది నిజమే. అవును సార్, వీడే అంతకుడు. మా మీ అబ్బాయి చెప్పు చెప్పు, ఎందుకు నువ్వు చంపావు? ఎందుకు వాళ్ళిద్దరిని చంపావని అడుగుతున్నా. ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్. సార్ నాకు ఈ అమ్మాయి ఎవరిని తెలీదు. ఇంకా నేను ఎవరిని హత్య చేయలేదు సార్. సార్, ఇలా చెప్పండి సార్. వీడు సార్ నేను చెప్పే విషయాన్ని నమ్మండి సార్. ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్. నేను ఎవరో తెలియకుండా మాట్లాడుతుంది సార్. లేదు సార్, నేను అబద్ధం చెప్పడం లేదు. వీడే కుక్క బొమ్మ వేసిన హంతకుడు. మీరు తన మొహం చూసారా? లేదు సార్, నేను మొహం చూడలేదు. కానీ అతను బండిని చేయిని చూశాను సార్. అయితే మరెవరు?
హత్యకి కారణం వీడు కాకపోతే ఇంకెవరై ఉంటారు? సార్, ఎవరు హత్య చేశారో నాకు తెలుసు సార్. ఏమైంది నాన్న? సార్, ఈ కంపెనీలో మామూలుగా పనిచేసే వ్యక్తికి అన్ని ఫెసిలిటీస్ దక్కితే నేనేం చేయను చెప్పండి. స్టాప్ ఇట్. అంటే ఏం చెయ్యాలా? చెప్పేదేదో స్ట్రైట్ గా చెప్పు. సంకేత్, విక్రమ్ ఇంకా గౌరవ్ వాళ్ళు ఈరోజు ఉన్న టాప్ పొజిషన్, ఆ పొజిషన్లో మా నాన్న ఉండాల్సింది. మా నాన్న ఈ కంపెనీకి చాలా ఏళ్ళు కష్టపడి నిజాయితీగా పనిచేశారు. 35 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. కానీ వీళ్ళు వచ్చిన 6 నెలల్లోనే మా నాన్నకే బాస్ అయిపోయారు. ఎలా అయ్యారు? ఎందుకంటే వాళ్ళ దగ్గర MBA డిగ్రీ ఉంది. దీనికోసం వాళ్ళిద్దరిని నువ్వు చంపావా? ఎందుకు ఇలా చేసేసావు? నాకు డబ్బు అవసరమైంది. మా ఇద్దరు చెల్లెలకి నేనే పెళ్లి చేయాలి. నన్నేం చేయమంటారు? అదంతా మీ నాన్న చూసుకుంటాడు, అర్థమైందా? కానీ హత్య చేయడు. నువ్వు ఇప్పుడు చేసిన ఈ పని వల్ల మీ నాన్న ఇంకా మీ ఇద్దరు చెల్లెళ్ళు వీళ్ళందరినీ కూడా సొసైటీ దృష్టికి అకిష్టుగా మార్చావు. అవును, నీకెలా తెలుసు సౌరవ్ పిల్లం ఏం వండబోతుందోనని? తానియా గౌరవ్ భార్య నటాషా ఇద్దరు మంచి స్నేహితులు. నేను వాళ్ళ ద్వారానే అన్ని తెలుసుకున్నాను. ఒక పని చేస్తావా? రేపేం వంటో తెలుసుకుంటావా? ఏ? ఒకవేళ స్పెషల్ ఏదన్నా చేస్తే మనకి కొంచెం పంపమందాం. నేను కూడా కొంచెం ఎక్స్ట్రా తింటాను. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనమో లేదు, అర్థమైందా? నువ్వు ఇప్పుడు 2 హత్యలు చేసావు, తప్పించుకోలేవు. నువ్వు ఖచ్చితంగా జైలుకు వెళ్ళి తీరాల్సిందే. సరే, దీనికి సమాధానం చెప్పు. ప్రకాష్ని నువ్వు ఎక్కడ దాచుంచావో చెప్పు. సార్ ప్రకాష్నే నేను. చాలా థ్యాంక్స్ సార్, నన్ను కాపాడినందుకు. ప్రకాష్, నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఇరుక్కున్నావు అర్థం కావట్లేదే. సార్, ఆ రోజు నేను బాక్స్ని ఆఫీస్లో ఇచ్చి వచ్చేటప్పుడు ఏం జరిగింది అంటే... సరే సార్, అలాగే మీరేం చెప్పారో నేను చేశాను. టిఫిన్ బాక్స్ని మార్చేశాను సార్, నా పిల్ల సహాయంతో. సార్, నాకు ఎలాంటి సమస్య రాదుగా? ఎవరు ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది? పిల్లాడు, టిఫిన్ బాక్స్. చెప్పు ప్రకాష్. ఇక్కడ ఎవరో మాట్లాడుతుంటే విన్నాను, పిల్లాడి టిఫిన్ బాక్స్ మారిపోయింది అని. హలో, ఏం అర్థం కాలేదు. డబ్బా. హలో 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 హలో. హలో, బాక్సా? ఎక్కడికి రావాలి సార్? ఆ తర్వాత వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది నాకు కిడ్నాప్ చేశారని. కిరణ్ రావు,
మీరందరూ మన ముంబైకి డబ్బావాలా. మీరందరూ ఎంత పెద్ద పని చేస్తున్నారంటే లక్షలాది టిఫిన్ బాక్సుల్ని ఆఫీస్, ఫ్యాక్టరీ అని అందరికీ టైంకి భోజనం ఇస్తున్నారు. మీరు చేస్తున్న పని చాలా గొప్ప పని. నిజం చెప్పాలంటే మీరు అందరూ చాలా గొప్పవారు. అయ్యో సార్, ఏంటి సార్ మీరు పెద్ద పెద్ద మాటలు అంటున్నారు? అలాగే కాస్త మేము మిమ్మల్ని అనుమానించాం కూడా. దానికి మీ అందరి దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. సారీ. ఎందుకు సార్ సారీ చెప్తున్నారు? సార్ ఏదో చెప్తారా? ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. చూడండి, మీరందరూ సిఐడికి సైన్ చేశారు. అందుకోసం మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మాకెందుకు సార్ థ్యాంక్స్ చెప్తున్నారు? మేమందరం మీ వాళ్ళమే సార్. అందరూ కొట్టండి రా. Thank you.